మనం 3 వారాల కింద పొదిగేసిన పెట్ట అయితే ఈరోజు పిల్లలు తీసింది. ఎన్ని పిల్లలు తీసిందో చూద్దాం. దాదాపు అన్ని తీసినట్టుంది. 3 2 ఉన్నాయి. ఒక్క గుడ్డు ఉన్నట్టుంది. అబ్బో హుషారుగా ఉన్నాయి. అన్ని ఇళ్ళకి దించుకున్నాం. చూడండి మంచి మంచి 15 గుడ్లు వేసినాం. మొత్తం 15 గుడ్లు వేస్తే ఈ గుడ్డు ఆల్రెడీ పెట్ట ఎక్కి దిగేటప్పుడు పగిలిపోయినట్టుంది. 2 గుడ్లు అయితే పోయినాయి. అయితే ఇది పోకపోవు ఇందులో పిల్ల అయింది. ఇందులో పిల్ల అయ్యి చనిపోయింది అన్నమాట. వాటికైతే ఈరోజు వాటర్ పెట్టుకుందాం. చూద్దాం ఎన్ని పెట్టింది అసలు అన్ని. ఇగో కోడి పిల్ల అంటే ఇక కోడి పిల్ల, చిన్న కోడి పిల్ల. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పిల్లలు తీసింది. చూడు టిక్కు టిక్కు అని ఎరిగింది అప్పుడే. ఆ పిల్లలకైతే ముందు ఇప్పుడు నువ్వు బెల్లం నీళ్ళు పసుపు నీళ్ళు పెట్టుకున్నా. ఒక 2 రోజులు అయితే నీళ్ళు పెట్టుకున్నాం. ఆ తర్వాత మనం మేతలు వేసుకోవచ్చు. సో ఈ పిల్లల్ని అయితే మనం మంచిగా కాపాడుకోవాలి. ఈ పిల్లలన్నీ దీనివి కాదండి, ఇది నాటుకోడి పెట్ట. ఈ నాటుకోడి పెట్టకి మనమైతే జాతి గుడ్లు వేసినాం. మీరు గుడ్లు చూస్తే గమనించవచ్చు ఎంతలా ఉన్నాయో సైజు. ఈ సైజు అనమాట. వీటి తల్లిదండ్రులు వచ్చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇంకో ఈ పుంజు ఈ పెట్టకి వచ్చిన పిల్లలు అన్నమాట. ఈ భీమవరం పుంజు, భీమవరం పెట్టలు చూడండి. టేప్ వేసి ఈ విధంగా అయితే సెట్ చేసినాం. పైనంగా నైట్ పూట మనం పరదా కప్పి లోపల ఒక లైట్ అయితే యాడ్ చేసుకుందాం. సరిపోని హీట్ ఉంటుంది. పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నా చేతిలో కనిపిస్తున్న ఈ పిల్లలన్నీ ఇంత పెద్దగా అయ్యాయి. వీటిని చూడండి ఎంత యాక్టివ్ గా ఆరోగ్యంగా ఉన్నాయో. వీటికి ఒక్క వ్యాక్సిన్ కూడా వాడలేదు. నేచురల్ గా అధిక ప్రోటీన్ ఉండి వాటికి ఎంతో ఇష్టమైన ఫుడ్ ని తయారు చేసి పెట్టాను మామ. వీటికే కాదు మన ఇంట్లో ఉండే అన్ని కోళ్ళకి వారానికి ఒక్కసారైనా పెడుతూ ఉంటాను. నేను నిజం చెప్తున్నాను, ఎలాంటి వ్యాక్సిన్ కూడా అస్సలు వాడను. ఈ ఫుడ్ ని మీరు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీటి వల్ల మన కోళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా వస్తుంది. మొన్న వచ్చిన రోగాలకు కూడా మన ఇంట్లో ఒక్క కోడి పిల్ల కూడా డిసీజ్ రాలేదంటే మీరే అర్థం చేసుకోవచ్చు మామ. మీ కోళ్ళకు కూడా ఈ ఫుడ్ టిప్ కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి మామ. ఖచ్చితంగా చేస్తాను. ఉంటాం. మళ్ళా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.